ఓం శ్రీమాత్రే నమః. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసురశూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కోటైక స్వరూపముఖ పంకజ. మనం విన్న శ్లోకాల యొక్క తాత్పర్యం ఏమిటంటే, పరమశివుని స్వరూపమైన కామేశ్వరుడికి సంబంధించిన మహాశక్తివంతమైన కామేశ్వరాస్త్రం అనే ఆయుధంతో బండాసురుడిని, అతని సైన్యాన్ని, అతని నగరమైన శూన్యకాపురాన్ని పూర్తిగా దహించి వేశారట మన అమ్మవారు. అలాగే అమ్మవారు లోక కళ్యాణం కోసం బండాసురుడిని అంతమొందించారని ఈ లీల స్తుతిస్తుంది. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, ఇంద్రుడు మొదలైన సకల దేవతల చేత నిరంతరం కొనియాడబడతారు మన అమ్మవారు. హరుడు అంటే శివుడు. శివుని మూడో కంటి అగ్ని చేత బూడిద అయిపోయిన మన్మధుడికి తిరిగి ప్రాణం పోసిన సంజీవని మందు వంటి వారు మన అమ్మవారు. అంటే అమ్మవారి కరుణా వీక్షణం వల్లే మన్మధుడు మళ్ళీ బ్రతికాడట. ఆధ్యాత్మికంగా మనలో నశించిపోయిన సత్సంకల్పాలను లేదా భక్తిని తిరిగి బ్రతికించే శక్తి అని కూడా అర్థం. శ్రీ విద్యకు సంబంధించిన పంచదశాక్షరి మంత్రంలో 3 భాగాలు ఉంటాయి. అందులో మొదటిదైన వాగ్భవకూటం యొక్క స్వరూపమే అమ్మవారి పద్మం వంటి ముఖం. ఈ వాగ్భవకూటం జ్ఞానాన్ని, వాక్శుద్ధిని ప్రసాదిస్తుంది. అందుకోసం మీరు కూడా ఈ శ్లోకాలను తప్పకుండా పఠించండి. అమ్మవారి కృపకి పాత్రులు కండి. ఓం శ్రీమాత్రే నమః.